సభకు గౌరవం ఇవ్వాలి. నాకు 2 నిమిషాలే టైం ఇచ్చారు. 2 నిమిషాల్లో నేను చెప్పాల్సింది ఒకటే. ఇంతకుముందు మాట్లాడిన వారు అద్భుతంగా మాట్లాడారు. ఇక మాట్లాడే వాళ్ళకి శుభాకాంక్షలు. ఆ 2 నిమిషాలకే అయిపోతుంది సమయం నాకు. కనుక సభతోటి అనుమతితో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. నా పేరు దిలీప్ కుమార్, నార్కల్ నుంచి వచ్చాను. నేను ఒక జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నమస్తే తెలంగాణలో. బ్రాహ్మణులకు కావాల్సింది రెండే రెండు. ఇప్పుడు బ్రాహ్మణులు చేయాల్సింది రెండే రెండు. ఒకటి ఐక్యత, ఒకటి చేయూత. సంక్షేమ వేదిక చేసిండ్రు. సంక్షేమ వేదిక చేయూతను అందిస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాగర్ కర్నూలు ప్రాంతంలో మేము ఏ శాఖా భేదాలు లేకుండా బ్రాహ్మణ సంఘం అని ఏర్పాటు చేశాం. మేము పదవులు కూడా తీసుకోలేం. రాష్ట్ర స్థాయిలో మేము పదవులు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. పెద్దలు వెంకట కిషన్ రావు గారి పిలుపు మేరకు వారిపై ఉన్న గౌరవంతో నేను, మా మురళి అన్న, భూదానం సుబ్బారావు గారి కొరకు ఒకసారి లేవన్నా, ఆయన కూడా వచ్చారు. ఆయన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారి గౌరవంతో ఈ సంక్షేమ వేదికకు వచ్చాము. మేము ఏంటంటే ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని. ఈ యొక్క సభ కేవలం సభ మాట్లాడుకోవడం, ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించడంతో ఆగిపోకూడదని భావిస్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఇంతకుముందు మనం ఇలా చేయబెట్టాం, ఇప్పుడు ఇలా చేస్తున్నాం. మీరు ఇక్కడ సికింద్రాబాద్ కింగ్స్ మీద పోయి చూడండి. అడ్డకూలీలుగా బ్రాహ్మణులు కూర్చొని ఉన్నారు. రోజు ఏదైనా ఒక కార్యక్రమం వస్తుందేమో 4 రూపాయలు సంపాదిస్తామని. సులభ్ కాంప్లెక్స్లో పనిచేసే వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు. చాలా పేదరికంలో ఆటోలు నడిపేవాళ్ళు, హైదరాబాద్లో ఆటోలు నడిపేవాళ్ళు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. జీడిమెట్లలో ఒక ఉత్తరప్రదేశ్ యువకుడు వచ్చాడు. అతడు బట్టలు ఇచ్చి పనిచేస్తున్నాడు. నెత్తిన పిలక ఉంది. నేను అడిగాను. నేను కుతూహలంగా, ఒక రిపోర్టర్గా నాకు ఒక కుతూహలం, కాసే యాప్ అంటే నేను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను, మీ జనుదారి జంజం ఎక్కడ పోయిందని అడిగాను. అతను చెప్పిన బాధ వింటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. జంజం వేసుకుంటే మనకు ఉపాధి ఇస్తలేరు, మనకెవరు పని ఇస్తలేరని జంజం తీసేస్తున్నా అన్నాడు. అంత దీన స్థితిలో ఉన్నారు బ్రాహ్మణులు. అందుకే నేను చెప్పేది, నాగర్ కర్నూలు ప్రాంతంలో మేము సంఘం ఏర్పాటు చేసి జై పరశురామ్ అనే సంస్థ ఏర్పాటు చేశాం. చాలామంది విరాళాలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం 1200 రూపాయలతో తీసుకొని ఎవరైనా పేద బ్రాహ్మణుడు కానీ ధనికుడు కానీ చనిపోయిన రోజు ఉచిత భోజనాలు పంపిస్తున్నాం వారి ద్వారా ₹1 తీసుకోవట్లేదు. ఇంకోటి గర్వంగా జరుపుతున్నాను, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ నాకున్న అవగాహనలో పివి నరసింహారావు విగ్రహం బ్రాహ్మణ సంఘం ద్వారా పెట్టింది మేమొక్కరమే అని అనుకుంటున్నాను. ఇవి సేవా కార్యక్రమాలు. ఒక పేద బ్రాహ్మణునికి మీరు నంబర్ ₹150,000 ఫీజులు కట్టాము మేము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాతో స్ఫూర్తి పొంది మీరు కూడా భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేయాలి. బ్రాహ్మణులకు కార్పొరేషన్లు ప్రభుత్వం నుంచి చేతరాదు. ఇంతకుముందు ఎవరో పెద్దలు అన్నారు, ప్రభుత్వం నుంచి చేతరాదు. ఏదో కేసీఆర్ ఉన్నాడు, ఒక కార్పొరేషన్ పెట్టాడు, కొంత తెలంగాణలో ప్రాంతంలో అయింది. ఆంధ్ర ప్రాంతంలో ఇదే కూడా, సోదరులకు కూడా ఇదే కార్పొరేషన్ కావాలి, వారికి రుణాలు ఇవ్వాలి. దీంతోపాటు సంక్షేమ వేదిక పెద్దలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా వస్తాను. మనం దేశ స్థాయిలో గడ్కరీ గారు బ్రాహ్మణుడే, నిర్మలా సీతారామన్ గారు బ్రాహ్మణులే. వీరి వద్దకు వెళ్ళి మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. అవుతుందా కాదా లేదు, ప్రయత్నం చేద్దాం. ఏంటంటే దేశ స్థాయిలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి బ్రాహ్మణులకు. దాని ద్వారా చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరికీ సహాయం అవుతుంది. నాకొక్కరికే కాదు, మీ ఒక్కరికే కాదు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే మనమంతా ఐక్యంగా ఉండాలి. ఇక్కడ అధ్యక్ష వారు ముగించమంటున్నారు. సరే, వారికి గౌరవం ఇచ్చి ముగిస్తాను. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గత సంవత్సరం ఇక్కడ ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం దగ్గర చాలా పెద్ద సదస్సు నిర్వహించింది. హైదరాబాద్లో దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. సభకు వచ్చింది ఎంతమంది? 10-15 వేల మంది కూడా రాలేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, వెంకటకిషన్ రావు గారు చాలా పెద్ద కార్యక్రమాలు చేశారు. మేము దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. ఎందుకంటే వేరే వివాహాలున్నా ఫంక్షన్లున్నా వదిలిపెట్టి వచ్చాం. మన సంఘం స్ట్రెంథన్ కావాలి, బలపడాలి. నేను చెప్పేది ఒకటే, బ్రాహ్మణులు నిస్తేజం వీడండి. ప్రతి ఒక్కరూ మననే టార్గెట్ చేస్తున్నాను. రానున్న 20-30 ఏళ్లలో బ్రాహ్మణ జాతి ఉంటుందో లేదన్న ఆందోళన సర్వత్రా ఉంది. ఇది ఉంది కనుక మీరు చేయాల్సింది సంవత్సరానికి ఒక 2-3 కార్యక్రమాలు, 2-3 రోజులు మీరు బ్రాహ్మణ సంఘానికి కేటాయించండి. వీలైతే మీ చేతనైన ఒక ₹1000, 15,000 ఇవ్వండి బ్రాహ్మణ సంఘానికి. ₹1000 నుంచి ఎంతనో సాయం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మన భవిష్యత్ తరాలు నిలబడతాయి, మన బ్రాహ్మణ జాతి ఉంటుంది. కనుక
ఈ ఈ యొక్క ఇంకా చెప్పాలని చాలా ఉంది కనుక అవకాశం లేదు, అక్కడే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు పెద్ద మనుషులు కనుక నన్ను క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రాకెట్ రాఘవ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.